షై పార్టీ లీడర్లు పగటి పిచ్చగాళ్ళట ఓట్ల కోసం ఎంతకైనా దిగదారుతారట. ఇప్పుడు పగటి పిచ్చగాళ్ళని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్నది ఎవరో కాదు, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలయ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ అంటున్నాడు. ఆయనకే పగటి పిచ్చగాళ్ళ లెక్క ఎందుకు అనిపించిందో అరుచుకుందాం పండి. అయ్యా బండి సంజయ్ సారు, షై పార్టీ వాళ్ళు పగటి పిచ్చగాళ్ళ? ఫోటో చూపెట్టాను. ఫోటో ఉంది, ఫోటో చూపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు, అటు పక్కన జరుగుతున్నాడు, అడిగి నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాళ్ళు, వీళ్ళు పగటి వేషాలు, కొత్త పిచ్చగాళ్ళు వీళ్ళు. వీళ్ళే మనుషులు రా భయ్. నేనే టోపీ పెట్టుకోలే, టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నా టోపీ. అందుకే పగటి పిచ్చగాళ్ళు అయ్యిండ్రా. అయ్యా బండి గారు, మరి మీరు కూడా ఓట్ల కోసం ఒకవేళ టోపీ పెట్టుకోవాల్సి వస్తే ఏం చేస్తారో ఆ ముచ్చట కూడా చెప్పుండి సారు. నిన్న ధర్మాన్ని కాపాడుతున్నా, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరిచానా. ఆ టోపీ పెట్టుకొని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా చెప్పని టోపీ పెట్టుకున్నాను. అయ్యా బండి సారు, మరి దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని సచ్చినా సరే గాని తురుకోల టోపీ పెట్టుకోనని చెప్పబడితిరి. కానీ మీ కమలం పువ్వు పార్టీల కొందరు లీడర్లు ఓట్ల కోసం, కమిషన్ల కోసం తతిమ పార్టీలతోని చేతులు కలిపి నీతి నియ్యత లేకుండా కూడా అడ్డం పొడుగు సంపాదించుకుంటున్నారట. కొందరు కార్యకర్తలేమో తెలంగాణలో పువ్వు పరిమళించాలనన్నా, కాండం కాడికెళ్ళి మొగ్గదాకా మొత్తం పచ్చగా ఎగురు పెట్టాలనన్నా మొదలు మీ పార్టీ పెబ్బ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ను పార్టీలకెళ్ళి పీకేయాలంటున్నారు. మరి మీ పువ్వు పార్టీ ధర్మం కోసం తప్పితే ఓట్ల కోసం కాదు అన్నట్టు మీరంటున్నారు. కాబట్టి ఇప్పుడన్న ఇగురంతోని అధికారం కోసము, పదవుల కోసము పోటీల నిలబడకుండా ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం దేవులాడేందుకే పోటీలు ఉండాలని చెప్పుర్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.